హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ అయ్యే ఇడ్లీ పిండి బ్యాటర్తో మేము ముందుకు వచ్చానండి. సో ఇది వచ్చేసి సూజీ రవ్వతోని చేస్తామన్నమాట. ఇడ్లీ రెడీమేడ్గా అప్పటికప్పుడు కలుపుకొని వేసుకోవడానికి యూజ్ అయ్యే విధంగా అండి. దీనికి వచ్చేసి మెజర్మెంట్ గ్లాసున్నర మినపప్పుకి గ్లాసు ఉప్మా రవ్వ తీసుకోండి, సూజీ రవ్వ. దాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. సో కర్డ్తోని మనం మిక్సీ పట్టుకున్నట్టయితే మినపగుండ్లు స్ట్రక్చర్ అనేది బాగుంటుంది, ప్లఫీగా చాలా స్మూత్గా వస్తుంది. సో కర్డ్తోని మనం మిక్సీ పట్టేసుకొని మినపగుండ్లు నానబెట్టుకున్న ఉప్మా రవ్వని మిక్స్ చేసుకొని కొంచెం బేకింగ్ సోడా, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా తట్ట ఇడ్లీ కానీ, నార్మల్ ఇడ్లీ కానీ, ఆవిటి కుడుములాగా కానీ వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. మనకి పిల్లల కోసం అప్పటికప్పుడు ఏ టిఫిన్ లేదనుకున్నా కానీ ఇలా ట్రై చేయొచ్చు. మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా ఒక కర్రీయో ఒక రెసిపీయో అయిపోయేంత లోపు హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఎలాగో మినపగుండ్లు నానిపోతాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ కాకుండా పల్లీ చట్నీ వేగిన తర్వాత దించే ముందు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని గార్లిక్ యాడ్ చేసుకొని పట్టుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది తడిగా పెట్టుకుంటే. సో ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది ట్రై చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. సో చాలా స్మూత్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. తప్పకుండా ట్రై చేయండి.